శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. దుఃఖహంత్రి ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 191వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు దుఃఖహంత్రే నమః అని నమస్కరించాలి. దుఃఖహంత్రి అంటే దుఃఖములను తొలగించున్నది అని అర్థం. శరీరానికి దెబ్బ తగిలితే వచ్చేది ఏడుపు. దీన్ని సంస్కృతంలో రోదనం అంటారు. మనసుకు దెబ్బ తగిలితే వచ్చేది దుఃఖం. మనం చేసుకునే పనులను బట్టి మనకు దుఃఖం వస్తుంది. కర్మ అనే ఇనుమును గుండులాగా చేసుకుంటే సంసారం అనే సముద్రంలో మునుగుతాం. తెప్పలాగా చేసుకుంటే తేలుతాం. కాబట్టి ఈ సంసార సముద్రంలో తేలడమా మునగడమా అనేది మనం చేసే పనులను బట్టి, వాటిని చేసే విధానాన్ని బట్టే ఉంటుంది. భరించలేనంత దుఃఖాలను కూడా అవలీలగా అమ్మవారు దాటించగలదు. అందువల్ల అమ్మవారి పేరు దుఃఖహంత్రి. దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే పోతుంది. అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో అజ్ఞాన దుఃఖాలు 2 దూరమవుతాయి. కలిగించుకోవాల్సిన మంచి వాటిని మనం కలిగించుకుంటే తొలగింపబడాల్సిన చెడ్డవి మనలోంచి తొలగింపబడతాయి. ఇంకో ప్రయత్నం వల్ల క్రొత్తవి తగిలించుకోవడమే జరుగుతుంది. దీన్నే భగవద్గీతలో పరం దృష్ట్వా నివర్తతే అన్నాడు గీతాచార్యుడైన కృష్ణుడు. ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. దుఃఖములను తొలగించున్నది అని, దుస్తరమైన దుఃఖాలను అవలేలగా దాటించగలది అని, తన సాన్నిధ్యంతో దుఃఖాన్ని దూరం చేసేది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.